తులసి అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత కోనేటి దగ్గరికి స్నానం చేయటానికి వస్తుంది. ఇంకోవైపు సిద్ధు ఏమో "వద్దు తులసి నువ్వు వాడిని పెళ్లి చేసుకోవద్దు" అని బతిమలాడుతూ ఉంటాడు. అయితే బసవరాజు ఇదంతా కూడా గమనించేస్తూ సిద్ధు ఎలాగైనా సరే తులసి దగ్గరికి వెళ్ళకూడదు. తులసి నరేష్‌ల పెళ్లి జరిగిపోవాలి అని సిద్ధుని డైవర్ట్ చేయడానికి "సిద్ధు ఇలా రా నీ చేత హోమం చేయించాలి" అని హోమంలో కూర్చోపెడతారు. "సిద్ధు ఈ హోమం పూర్తయ్యే వరకు నువ్వు ఎక్కడికి కదలకు, అలా లేచి వెళ్ళకూడదు కూడాను" అని బసవరాజు మరీ మరీ చెప్పి సిద్ధు చేత హోమం చేయిస్తూ ఉంటాడు. "అమ్మా నీకంతా అర్థమైంది కదా! సిద్ధు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ హోమం నుండి లేవకూడదు, రాకూడదు. ఈ లోపల మేము అనుకున్నది చేసేస్తాం" అని అనడంతో "అలాగే నాకు అర్థమైంది నువ్వు వెళ్ళు" అని బామ్మ చెప్తుంది. ఇక తులసి అమ్మవారి విగ్రహాన్ని కోనేట్లో ఎత్తుకొని 3 మునకలు వేయటానికి దిగుతూ ఉంటుంది. అప్పుడు కనిష్క, బసవరాజు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. "నేనున్నాను కదా అంకుల్, నేను చూసుకుంటాను" అన్నట్లుగా కనిష్క బసవరాజ్‌కి సైగ చేస్తూ ఉంటుంది. తులసి ఎప్పుడైతే అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని నీటిలో మునక వేస్తుందో 3 మునకలు అయ్యేలోపల తులసి చేతిలోని అమ్మవారి విగ్రహం ఉండదు. కనిష్క మనసుల్ని పెట్టించి ఆ అమ్మవారి విగ్రహాన్ని లాక్కొని తీసుకువెళ్ళేలా చేసి ఉంటుంది. ఇక తులసి నీళ్లలో నుంచి పైకి లేచి అమ్మవారి విగ్రహం కనిపించట్లేదు అని ఏడుస్తూ ఉంటుంది. అయ్యయ్యో! ఇది చాలా పెద్ద అపచారం. ఇలా అమ్మవారి విగ్రహం కనిపించకుండా పోతే ఇది ఊరికే పెద్ద అరిష్టం. ఇలా జరిగినప్పుడు ఎవరి చేతుల్లో నుండైతే అమ్మవారి విగ్రహం కనిపించకుండా పోయిందో వాళ్ళకి శిరోముండనం చేయించాలి అని పూజారి గారు అక్కడి ఆచారం చెప్తూ ఉండటంతో లక్ష్మి, శ్రీనివాస్, జాను అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. తులసి అయ్యో ఏంటి నా చేతుల్లో అమ్మవారి విగ్రహం పోయింది అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మరి తులసికి శిరోముండనం చేస్తున్నప్పుడు సిద్ధు వచ్చి ఎలా కాపాడుతాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసు.